Welcome to MechTech channel. Under this channel, we are going to start the Material Science and Metallurgy lecture series. ఈ సిరీస్లో మెటీరియల్స్ యొక్క బిహేవియర్, మెటీరియల్స్ ఎందుకని అలా బిహేవ్ చేస్తాయి, ఈ మెటీరియల్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి మొదలైన విషయాల్ని డీప్గా డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు మెటీరియల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే మెటీరియల్స్ మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ సచ్ యాజ్ మెటల్స్, సెరామిక్ మెటీరియల్స్, గ్లాస్, బ్రిక్, రబ్బర్, వుడ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మన డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం. అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ప్రతి అప్లికేషన్ కూడా మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్లికేషన్ బెటర్గా రావాలన్నా లేదా మనం చేస్తున్న ప్రోడక్ట్స్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలన్నా మెటీరియల్ యొక్క ప్రాపర్టీ, దాని క్యారెక్టరిస్టిక్స్ ప్రతిదీ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకని మెటీరియల్స్ గురించి డీప్గా అర్థం చేసుకుంటే మనం తయారు చేసే ప్రోడక్ట్స్ మీద కానీ లేదా మనం చేస్తున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదా మనం తయారు చేసే పద్ధతిలో కూడా చాలా మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు మనం రీసెంట్గా వింటున్న ఏఐ, మిషన్ లెర్నింగ్, దెన్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా మెటీరియల్స్ని డీప్గా అర్థం చేసుకోవటం వల్ల డెవలప్ అయిన టెక్నాలజీస్. అందుకని మెటీరియల్ సైన్స్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే ఇవి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మరియు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో ద్వారా మెటీరియల్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంటాయి అంటే మెటీరియల్స్ బిహేవియర్కి ఉన్న రీజన్స్ ఏంటి, మెటీరియల్స్కి కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేస్తుంటారు, ఈ ట్రీట్మెంట్కి ఫేస్ డయాగ్రామ్స్కి ఉన్న రిలేషన్స్ ఏంటి, మెటీరియల్ ప్రాపర్టీని ఎలా డిఫైన్ చేస్తారు, అలాగే మెటీరియల్ ప్రాపర్టీని ఎలా మెజర్ చేస్తాం, మెటీరియల్ ప్రాపర్టీస్కి అప్లికేషన్స్కి ఉన్న రిలేషన్స్ ఏంటి, ఈ మెటీరియల్ సైన్స్ మెటలర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న రీసెర్చ్ స్కోప్స్ ఎలా ఉంటుంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా స్లోగా మనం 1 by 1 వీడియోస్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఇందాక చెప్పినట్టు ఈ లెక్చర్ సిరీస్ మెయిన్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అంటే గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండేటట్టు, అలాగే ప్రాక్టీసింగ్ ఇంజనీర్స్ కూడా యూస్ఫుల్గా ఉండేటట్టు డిజైన్ చేయాలని ఈ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో కింద ఫేస్ డయాగ్రామ్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఫేస్ డయాగ్రామ్ అన్నది చాలా బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్ మెటీరియల్ సైన్స్లో, కానీ ఫేస్ డయాగ్రామ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మెటీరియల్స్ యొక్క బిహేవియర్కి కానీ లేదా మెటీరియల్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలన్నా ఫేస్ డయాగ్రామ్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ ఫేస్ డయాగ్రామ్? The face diagram is a graphical representation of faces which are present in an alloy system at various temperature, pressure and composition. అంటే ఫేస్ డయాగ్రామ్స్ని మనం అలాయ్ సిస్టమ్స్కి డ్రా చేస్తుంటాం. అలాయ్ సిస్టమ్ అంటే ఒక సింగిల్ మెటీరియల్ కాకుండా 2 డిఫరెంట్ మెటీరియల్స్ కలిసి మనం ఏదైనా ఒక కాంపోనెంట్స్ కానీ ఒక మెటీరియల్స్ని తయారు చేస్తే దాన్ని అలాయ్ అంటారు. ఈ ఫేస్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ముందుగా మనం కూలింగ్ కర్వ్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నట్టు డిఫరెంట్ కర్వ్స్ రిప్రజెంట్ చేస్తుంది. వై యాక్సిస్ లో చూడండి టెంపరేచర్ ఉంది, ఎక్స్ యాక్సిస్ లో టైం ఉంది. సో కూలింగ్ కర్వ్స్ జనరల్ గా టెంపరేచర్ వర్సెస్ టైం గ్రాఫ్ కింద డ్రా చేస్తుంటారు. ఇప్పుడు ఫస్ట్ కర్వ్ అబ్జర్వ్ చేస్తే అంటే కూలింగ్ కర్వ్ ఫర్ ప్యూర్ మెటల్స్. కూలింగ్ కర్వ్ ఫర్ ప్యూర్ మెటల్ ఇస్ ఇండికేటెడ్ యాజ్ ఏ కర్వ్ ఏ. ఈ కరువులో మనకు ఇక్కడ పి ఇండికేట్ చేస్తాం కదా, ఈ పాయింట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం ఇనిషియల్గా తీసుకున్న మెటీరియల్ లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని టెంపరేచర్. ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్ని స్లోగా కూల్ చేస్తూ ఉంటే క్యూ టెంపరేచర్ క్యూ దగ్గర మనకు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే లిక్విడ్ సాలిడ్గా ట్రాన్స్ఫర్ అయ్యే ఫేస్. లిక్విడ్ సాలిడ్గా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిన తర్వాత
ఇమీడియట్గా మనకు కంప్లీట్గా సాలిడ్గా కన్వర్ట్ అవ్వదు. ఇట్ టేక్స్ సమ్ టైం. ఇప్పుడు చూడండి, క్యూ దగ్గర నుంచి ఆర్ వరకు మనకు హారిజాంటల్ లైన్ ఉంది, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ క్యూ టు ఆర్ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అంటే లిక్విడ్ పూర్తిగా సాలిడ్గా కన్వర్ట్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వన్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత సాలిడ్ ఫామ్ అవుతుంది. వన్స్ సాలిడ్ ఫామ్ అయిన తర్వాత అగైన్ టెంపరేచర్ డ్రాప్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, లిక్విడ్ సాలిడ్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఫర్ ది ప్యూర్ మెటల్స్. ఇప్పుడు అలాయ్స్ గురించి చూద్దాం. అలాయ్ అంటే ఇందాక చెప్పాను కదా, అలాయ్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ని లేదా ఎక్కువ మెటీరియల్స్ని మిక్స్ చేసినప్పుడు తయారయ్యే ఫైనల్ మెటీరియల్ని మనం అలాయ్స్ అంటారు, లేదా సాలిడ్ సొల్యూషన్ అని కూడా అంటాం. ఈ సాలిడ్ సొల్యూషన్స్ లేదా అలాయ్స్ యొక్క కూలింగ్ కర్వ్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కర్వ్ బిని అబ్జర్వ్ చేయండి. ఈ కరువులో కూడా P ఇండికేట్స్ టెంపరేచర్ ఆఫ్ మెటీరియల్ అట్ లిక్విడ్ స్టేట్. మనం తీసుకున్న మెటీరియల్ టెంపరేచర్ లిక్విడ్ స్టేట్లో ఏ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందో దాన్ని T కింద ఇండికేట్ చేసాం. స్లోగా కూల్ చేస్తే Q దగ్గర మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ టెంపరేచర్ R దగ్గర స్టాప్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్మేషన్ Q టు R మధ్యలో లిక్విడ్ కంప్లీట్గా సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ కూడా వ్యారీ అవుతుంది. వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని స్లోగా రూమ్ టెంపరేచర్ వరకు కూల్ చేస్తాం. ఇక్కడ మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, ప్యూర్ మెటల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అలాయ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ కూడా వ్యారీ అవుతుంది. అంతేకాకుండా మనం డిఫరెంట్ మెటల్స్ మిక్స్ చేసి అలాయ్స్ తయారు చేస్తాం కాబట్టి ఇలా వ్యారీ అవటమే కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్ రియాక్షన్స్ కూడా లోన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ ది యుటెక్టిక్ అలాయ్. యుటెక్టిక్ అలాయ్ అనేది ఒక టైప్ ఆఫ్ అలాయ్ మెటీరియల్. అలాయ్ అంటే ఇందాక అనుకున్నట్టు రెండు లేదా అందుకని ఎక్కువ మెటీరియల్స్ మిక్స్ చేసి కొత్త మెటీరియల్ తయారు చేస్తే దాన్ని అలాయ్స్ అంటాం. యుటెక్టిక్ టైప్ ఆఫ్ అలాయ్స్ తీసుకున్నప్పుడు ది సేమ్ వే P ఈజ్ ఏ లిక్విడ్ టెంపరేచర్. P నుంచి Q వరకు మెటీరియల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, జస్ట్ టెంపరేచర్ మాత్రం డ్రాప్ చేస్తూ ఉంటాం. Q టు R మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అంటే లిక్విడ్ కంప్లీట్గా సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. కంప్లీట్గా సాలిడ్గా కన్వర్ట్ అయిన తర్వాత R నుంచి S మధ్యలో విత్ ఇన్ సాలిడ్ ఫేస్లోనే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అప్పటి వరకు ఫార్మేషన్ జరిగిన సాలిడ్ వేరే ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, R దగ్గర BCC స్ట్రక్చర్ ఉంటే S దగ్గర వచ్చేలోపు దాని స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు డిఫరెంట్ ఫేస్లో కూడా కన్వర్ట్ అవుతుంది. డిఫరెంట్ ఫేస్ అంటే సాలిడ్లోనే వేరే స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. వన్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంటాయి. అంటే అలాయ్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాయి, కానీ ప్యూర్ మెటల్స్ మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ టు డ్రా ది ఫేజ్ డయాగ్రామ్. ఈ కూలింగ్ కర్వ్స్ బేస్ చేసుకొని ఫేజ్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫేజ్ డయాగ్రామ్లో ఎస్పెషలీ మనం అలాయ్స్కి డ్రా చేస్తాం, ఎందుకంటే అలాయ్స్లో డిఫరెంట్ కాంపోజిషన్స్ దగ్గర డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఎస్పెషలీ ట్రాన్స్ఫర్మేషన్ టెంపరేచర్, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్ ఎండింగ్ టెంపరేచర్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇమేజ్లో చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫేజ్ డయాగ్రామ్. ఫేజ్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం y యాక్సిస్లో టెంపరేచర్ తీసుకుంటాం, x యాక్సిస్లో పర్సంటేజ్ కాంపోజిషన్ తీసుకుంటాం. అలాగే టేబుల్లో కూడా నేను ఇండికేట్ చేశాను అలాయ్ కాంపోజిషన్ ఫర్ జనరల్ కన్సిడరేషన్ మెటల్ A, మెటల్ B మిక్స్ చేసిన అలాయ్ని తీసుకుంటున్నాను. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టెంపరేచర్, ఎండింగ్ టెంపరేచర్ని సెకండ్ అండ్ థర్డ్ రోలో నోట్ చేద్దాం.
ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫేజ్ డయాగ్రామ్ లో ఇందాక చెప్పినట్టు y యాక్సిస్ లో టెంపరేచర్, x యాక్సిస్ లో పర్సంటేజ్ కాంపోజిషన్ ఉంటుంది. పర్సంటేజ్ కాంపోజిషన్ ఎందుకు తీసుకుంటున్నామంటే అలాయ్ కాబట్టి మనం మెటల్ ఏబిని డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంపోజిషన్ ఏ 100%, బి 0% తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టెంపరేచర్ అంటే లిక్విడ్ టు సాలిడ్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగే టెంపరేచర్ 600 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటే, అలాగే ఎండింగ్ టెంపరేచర్ కూడా 600 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎందుకని ఇక్కడ ఏ 100% కాబట్టి 100% ఏ అంటే ఇట్ ఈస్ అ ప్యూర్ మెటల్. ఇన్ ప్యూర్ మెటల్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నౌ we will move to the other percentage of composition. 80% A, 20% B. సో ఇది అలాగే కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టెంపరేచర్, ఎండింగ్ టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే లిక్విడ్ టు సాలిడ్ గా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉన్న టెంపరేచర్ 800 డిగ్రీ సెంటిగ్రేడ్, ఎండింగ్ లో ఉన్న టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీషన్ అప్పుడు టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటే, ఈ రెండు టెంపరేచర్స్ ను కూడా మనం ఈ ఫేజ్ డయాగ్రామ్ లో ఇండికేట్ చేస్తాం విత్ కరస్పాండింగ్ టు 80% A, 20% B. This is a starting temperature and this is a ending temperature. Similar గా మనం 60% A, 40% B తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఏ టెంపరేచర్ దగ్గర స్టార్ట్ అయింది, అలాగే ఏ టెంపరేచర్ దగ్గర ఎండ్ అయింది. ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్లాట్ లో నోట్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 40% A, 60% B తీసుకున్నప్పుడు అగైన్ స్టార్టింగ్ టెంపరేచర్, ఎండింగ్ టెంపరేచర్ ని నోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏ 20%, బి 80% తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాం. విల్ నోట్ ది స్టార్టింగ్ టెంపరేచర్ అండ్ ఎండింగ్ టెంపరేచర్. వెన్ కమింగ్ టు ది 100% బి, ఏ 0%. అంటే ఇది 100% బి మీన్స్ ప్యూర్ మెటల్ బి. సో ప్యూర్ మెటల్స్ కి స్టార్టింగ్ టెంపరేచర్, ఎండింగ్ టెంపరేచర్ రెండు కూడా సేమ్ అవుతాయి కదా. అందుకని సింగిల్ టెంపరేచర్ మనం గ్రాఫ్ లో ప్లాట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ అన్ని కాంపోజిషన్ లో కూడా టెంపరేచర్, స్టార్టింగ్ టెంపరేచర్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టెంపరేచర్, ఎండింగ్ టెంపరేచర్ ని నోట్ చేసి స్టార్టింగ్ టెంపరేచర్స్ అన్నిటిని జాయిన్ చేసాం. దాన్ని లిక్విడస్ లైన్ అంటాం. ఇప్పుడు ఎండింగ్ టెంపరేచర్స్ అన్ని జాయిన్ చేసాం కదా, ఈ లైన్ ని సాలిడస్ లైన్ అంటారు. లిక్విడస్ లైన్ పైన కంప్లీట్ లిక్విడ్ ఫేస్ ఉంటుంది. సాలిడస్ లైన్ కింద కంప్లీట్ సాలిడ్ ఉంటుంది. బిట్వీన్ దిస్ లిక్విడ్ అండ్ సాలిడ్ ఫేస్ విల్ హావ్ ది బోత్ లిక్విడ్ అండ్ సాలిడ్ ఫేసెస్. అంతే కదా. నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది వన్ సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విత్ ద కాపర్ నికెల్. సో కాపర్ నికెల్ నికెల్ అలాయ్ తీసుకున్నప్పుడు మనం క్లియర్ గా సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ట్రెండ్ కానీ ఫేజ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఇమేజెస్ లో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది కూలింగ్ కర్వ్స్ అట్ డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ కాపర్ అండ్ నికెల్. సో ఫస్ట్ ప్యూర్ కాపర్ అంటే 100% కాపర్ తీసుకొని కూలింగ్ కర్వ్ డ్రా చేస్తాం. తర్వాత 20% నికెల్ అంటే రిమైనింగ్ 80% కాపర్ ఉంటుంది. నెక్స్ట్ 50% నికెల్, 80% నికెల్ అండ్ ప్యూర్ నికెల్ అంటే వీటిలో రిమైనింగ్ అన్ని కూడా కాపర్ పర్సంటేజ్ ఉంటుంది. అలా డిఫరెంట్ అలాయ్స్ తీసుకున్నప్పుడు మనకు స్టార్టింగ్ టెంపరేచర్, ఎండింగ్ టెంపరేచర్ ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ లిక్విడ్ సాలిడ్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఉన్న టెంపరేచర్, కంప్లీషన్ అప్పుడు ఉన్న టెంపరేచర్. ఈ టెంపరేచర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్లాట్ చేస్తాం. L1, S1 దిస్ కరస్పాండింగ్ టు 20% నికెల్, 80% కాపర్. అంతే కదా. ఇలా ప్రతి పాయింట్ ని నోట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టెంపరేచర్ ని జాయిన్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ది లిక్విడస్ లైన్. అలాగే ఎండింగ్ టెంపరేచర్స్ అన్ని నోట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ది సాలిడస్ లైన్. బిట్వీన్ దిస్ టూ లైన్ అలాగే లిక్విడ్ అండ్ సాలిడ్ ఫేస్. దిస్ ఇస్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫేజ్ డయాగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Stay connected. Keep learning, keep innovating. Thank you.